బ్రిక్స్ లో పాకిస్తాన్కి ప్రవేశం లేదు. బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా అనే 5 ప్రధాన జాతీయ ఆర్థిక వ్యవస్థల అనుబంధానికి సంక్షిప్త రూపం. ఈ అంతర్ప్రభుత్వ సంస్థలో ఇటీవలే ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే దేశాలు కూడా చేరాయి. శక్తివంతమైన నాటో, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వంటి కూటముల స్థాయికి బ్రిక్స్ కూడా చేరుకుంటుంది. జనాభా పరంగానైనా, ఆర్థిక వ్యవస్థ పరంగానైనా ప్రపంచానికి అత్యంత కీలకమైన దేశాలు బ్రిక్స్ లో సభ్యులుగా ఉన్నాయి. అందుకే దీనిలో చేరాలని మన దాయాది పాకిస్తాన్ కూడా తెగ తహతహలాడుతుంది. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన చైనాను అందుకోసం కాకపట్టింది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే బ్రిక్స్ లో భారత్దే కీలక పాత్ర. ఇంకా చెప్పాలంటే ఆ కూటమికి ఇండియాయే పెద్దన్న. అందుకే పాకిస్తాన్ రానివ్వడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని ఈ ఏడాది బ్రిక్స్ సదస్సులో కుండబద్దలు కొట్టేసింది. సభ్యత్వమే కాదు, ఆ దేశానికి చెందిన ప్రతినిధి బ్రిక్స్ లో అడుగు కూడా పెట్టకూడదని హుకుం జారీ చేసింది. ఇదేదో పాక్ పై కోపంతో చేసిన చర్య కాదు, బ్రిక్స్ ను కాపాడేందుకు తీసుకున్న జాగ్రత్త. ఈ కూటమిలో కనుక పాక్ అడుగు పెడితే అచ్చం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో చేసినట్లే ఇక్కడ కూడా అసందర్భంగా కశ్మీర్ ప్రస్తావన తీసుకొచ్చే ప్రమాదం ఉంది. దీంతో కూటమికి ఉన్న విశ్వసనీయత దెబ్బతిని పాశ్చాత్య దేశాల కూటమిలో శక్తిని పుంజుకునే అవకాశం ఉంది. అందుకే భారత్ తెలివిగా పాక్కు చెక్ పెట్టింది.